హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మీరు ఈ ఛానల్ కనుక ఇదే మొదటిసారి చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఇది చికెన్ దమ్ బిర్యానీ అండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ. అయితే ఇప్పుడు ఫ్రై చేస్తుంది కసూరి మేతి అండి. కసూరి మేతి కొంచెం ఫ్రై చేసి దాన్ని పొడి చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్ స్లైడ్గా కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రై ఆనియన్ గురించి, బిర్యానీలో ఫ్రై ఆనియన్ అనేది ఖచ్చితంగా వేయాలండి, అదే ఇంపార్టెంట్. దాన్ని ఇట్లా కొంచెం బాండీలో ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై కూడా ఎక్కువ మాడనివ్వకూడదు. అలాగే ఉల్లిపాయలు అనేవి పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఫ్రై ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో ఉండాలండి, కొంచెం గోధుమ కలర్లో, కొంచెం గోధుమ రంగు వచ్చే వరకు అట్లా ఫ్రై చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. మరీ ఎక్కువ మాడకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అది ఫ్రై ఆనియన్ అనేది మసాలాలో ఉంటుంది కాబట్టి ఆ మసాలా టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, ఇంట్లో చేసిన దానికైనా వాడాలి, రెస్టారెంట్లో చేసిన దానికైనా వాడాలి. రెస్టారెంట్లో ఎక్కువ మోతాదులో చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ అనేది వాడతారండి. మొత్తం ఫ్రై అయినాక తీసుకొని ఇట్లాంటి జాలి దాంట్లో వేసుకోవాలి. కొంచెం అదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చిని మనం తర్వాత పేస్ట్ చేసి అదే మసాలాలో వేస్తాం, బిర్యానీ మసాలాలో. అది తర్వాత చూపిస్తాను. తీసేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్ అని ఆరబెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ సైడ్కి పోయేంత వరకు. కొంచెం అది ఆయిల్ ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది కదా, అట్లా. ఇప్పుడు కట్ చేసిన చికెన్ అనేది బిర్యానీ హండీలో వేసుకొని అందులో ఉప్పు వేసుకొని, తర్వాత పసుపు, ఆ తర్వాత కారపొడి అనేది వేసుకోవాలండి. ఇంకా కారపొడి వేసిన తర్వాత గరం మసాలా అనేది వేసుకోవాలి. గరం మసాలా వీడియోలు చూపిస్తున్న విధంగా వీడియో చూపిస్తానండి. గరం మసాలా వేసిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కసూరి మేతి, అది పొడి చేసాం కదా, ఆ పొడి వేసుకోవాలండి, కసూరి మేతి పొడి. కసూరి మేతి పొడి వేసిన తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలండి. అల్లం పేస్ట్ అది రెడీమేడ్గా అయినా దొరుకుతుంది, మనమైనా పట్టుకోవచ్చు, హ్యాండ్ మేడ్ అయినా బాగుంటుందండి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్క కూడా అందులోనే వేసుకోవాలి, దాల్చిన చెక్క పొడి. తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు, రెండు వేసుకున్నా పర్వాలేదు. ఇంకా ఫ్రై చేసిన ఆనియన్ వేయాలి అందులో. ఫ్రై చేసిన ఆనియన్ వేసి ఇప్పుడు దానికి సరిపడంత నూనె అనేది డైరెక్ట్ వేయకుండా కొంచెం నెయ్యిలో కలిపి వేస్తే మనకు టేస్ట్ అనేది, రుచి అనేది చాలా బాగా వస్తుందండి, ఇష్టంగా తినవచ్చు. మరీ ఎక్కువ కాకుండా సరిపడంత తీసుకోవాలి. ఎక్కువ నూనె ఉన్నా కానీ మసాలా అనేది రాదండి, మొత్తం నూనె ఉంటుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. అది కొంచెం వెయిట్ చేసి ఇట్లా పీసుల మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని, ఇంతకుముందు మనం మిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, దాని పేస్టే అండి. కారం అనేది సరిపోతుంది అన్నట్టు. తర్వాత అందులోనే నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని అదే మసాలాను కలిపేయాలి. ఒక 4-5 బిర్యానీ ఆకు అనేది వేసుకోండి అందులోనే. చాలా బాగుంటుంది మసాలా బిర్యానీ ఆకు వేసుకుంటే. సరిపడంత పెరుగు వేసుకున్న తర్వాత, మరి మనకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే పెరుగు అనేది ఎక్కువ వాడాలండి. పెరుగు అనేది ముఖ్యం మసాలాకు. మసాలా ఉంటేనే పెరుగు ఉంటేనే మసాలా వస్తుంది. తర్వాత దాన్ని నీట్గా కలుపుకోవాలి మంచిగా. ప్రతి ఒక్క మసాలా ప్రతి ముక్కకు పట్టేటట్టు ఖచ్చితంగా కలుపుకోవాలండి.
కలుపుకొని ఇట్లా మంచిగా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకొని దాన్ని ఒక అర్ధగంట సేపు అయినా సరే మసాలా పట్టేటట్టు సైడ్కి పెట్టేసేయాలి. అర్ధగంట సేపు అయితే మసాలా అనేది ముక్కకు మంచిగా పడుతుంది, బిర్యానీ దమ్ము కూడా మంచిగా వస్తుంది. అట్లా కలిపేసి సైడ్కి పెట్టాలండి. సైడ్కి పెట్టిన తర్వాత ఇంకా మనం రైస్ గురించి నీళ్ళు పెట్టుకోవాలి. ఇది నిమ్మకాయ రసం అండి, ఇంతకుముందు వేయలేదు చెప్పాను కానీ. ఇప్పుడు మసాలా అనేది మంచిగా ముక్కకు అనేది పట్టుకుంటుంది, ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు ప్రతి ఒక్క చికెన్ పీస్ తిన్నప్పుడు ఉప్పు కారం అనేది మంచిగా వస్తుంది. ఇది ఒక 5 కోళ్ళు అంటే 20 ప్లేట్ల మందం అంటే 40 పీసులు అన్నట్టు అండి ఆ చికెన్. తర్వాత దాన్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి మసాలా అంతా పట్టేటట్టు. ఆ తర్వాత ఎసరుకు నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు అంటే 5 కేజీల రైస్ ఉడకాలి అంటే రైస్ ఉడకాలంటే నీళ్ళు అనేది ఎక్కువ ఉండాలి. ఒక 8 నుంచి 10 కిలోలు రైస్ ఉడికే బాసనలో దానికి సమానం వరకు నీళ్ళు వేసుకోవాలి. దానిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండి పొద్దుగా వేయకుండా విరిచేసి వేయాలి. అంత పెద్దగా అవసరం లేదు, ఒక 2-3 వేసినా సరిపోతాయి చిన్నవి. ఆ తర్వాత అందులోనే ఇలాచీ వేయాలి. ఇలాచీ అనేది మంచివి వాడాలండి, బాగా ఎండిపోయినవి కాకుండా మరీ పచ్చివి కాకుండా మీడియం ఉన్నవి వాడాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలు వేయాలి నీళ్ళల్లో. ఆ తర్వాత లవంగాలు అనేవి వేసుకోవాలండి. తర్వాత ఒక 10-15 లవంగాలు అట్లా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత అనాస్ ఫ్లవర్ అనేది వేసుకోవాలి. అనాస్ ఫ్లవర్ ఒక 4-5 వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ మనం ఎత్తుతున్నప్పుడు పొడిగా రావడానికి. తర్వాత దొడ్డు ఉప్పు అనేది వేసుకోవాలండి నీళ్ళలో, ఎందుకంటే రైస్ అనేది సప్పగా రాకుండా నీళ్ళలో ఉప్పు అనేది వేసుకోవాలి. రైస్ ముందుగానే నానబెట్టుకుంటాం కదండి, రైస్ అనేది 45 నిమిషాల నుండి 1 గంట సేపు నానితే బాగుంటుంది. ఇది బిర్యానీ ఫ్లేవర్ అండి, కొంచెం మాత్రం వేసుకోవాలి బిర్యానీ ఫ్లేవర్. బిర్యానీ మంచి టేస్ట్ రావడానికి కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసానండి. నీళ్ళు మరిగిన తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత అందులో రైస్ వేయాలి. రైస్ వేస్తుంటే కొంచెం ఉడుకుతూ కొంచెం ఉంటుంది కదా, ఒక 70% ఉడికిన తర్వాత అట్లా తీసుకుంటా మనం ఇంతకుముందు కలిపిన మసాలా అయితే ఏది ఉంటుందో దాని మీద వేయడం జరుగుతుంది. ఈ నీళ్ళు అనేవి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న మసాలాలో కొంచెం అని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, దానికి మంచి టేస్ట్. మీకు ఇంతకుముందు మసాలాలో టేస్టింగ్ సాల్ట్ అనేది వేయలేదండి, అది వేయకుండా మసాలా బాగుంటుంది, వేయాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, ఇంకా కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. ఇట్లా ఈ విధంగా ఆ రైస్ వాటర్ అనేది వేసుకొని మసాలా కలుపుకొని నీట్గా పీసులు అనేది సెట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీసు ఒక్కో రకం ఉంటుంది కాబట్టి వాటిని అనేది సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే లెగ్ పీసులన్నీ ఒక సైడ్ పెట్టుకొని వేరే బాడీ పీసులన్నీ ఒకసారి పెట్టుకుంటారు. ఇట్లయినా పెట్టుకోవచ్చు, కానీ మనకు అనేది అవగాహన ఉండాలి. మనం ఎలా పెట్టుకుంటున్నాం, ఏ సైడ్ పెట్టుకుంటున్నాం అనేది మనకు ఒక అవగాహన ఉంటే ఎట్లాంటి ఇబ్బంది రాదు. మనం బిర్యానీ అనేది దమ్ము నుంచి తీసేటప్పుడు రైస్ అనేది ఉడికిన తర్వాత ఒక 75% నుంచి స్టార్ట్ చేసి అది అనేది ఆ పీసుల మీద అనేది వేస్తూ ఉండాలి. మరీ ఎక్కువ ఉడికిన తర్వాత వేయొద్దండి, అప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది, అడుక్కు దమ్ము ఉంటుంది కాబట్టి. మరీ పలుకు కూడా ఉండొద్దు, ఒకవేళ పీసులు ఉడికినా రైస్ ఉడకకుండా ఉంటుంది.
మీదకి వచ్చే కొద్దీ అందుకే సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. రైస్ వేయడం అనేది చాలా ముఖ్యం. మసాలా ఎలాగున్నా రైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలా వేస్తున్నాం అనేది ప్రాసెస్ నడుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రైస్ అనేది వేసేటప్పుడు. ఇంకా రైస్ మనం నిండుగా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి మీరు, ఇట్లా కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ అనేది రైస్ అనేది ఉడుకుతూ ఉండాలి. 70%, 75%, 80%, ఇంకా 90% అనేది రైస్ ఉడుకుతుందనగా మొత్తం వేసేయాలి. 100% ఉడకనివ్వద్దు. తర్వాత రైస్ అంతా ఆ బాసన నుండి మనం జాలి నుంచి మొత్తం తీసిన తర్వాత ఇట్లా సెట్ చేసుకొని దాంట్లో అవే గంజి నీళ్ళు అనేవి వేయాలి. గంజి నీళ్ళు వేయాలి. తర్వాత కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసాం కదా, నెయ్యి అనేది వేసుకొని దానిపైన సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో కలర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. రెస్టారెంట్లో యాడ్ చేస్తారు. దానిపై పుదీనా కొత్తిమీర అనేది వేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. ఇంకా ఫ్రై ఆనియన్ వేసి తర్వాత ఆ బాసన అంచులు ఉంటాయి కదా, బాసన అంచుల చుట్టూ పిండి కానీ లేదంటే ఏదన్నా తడిగుడ్డ కానీ మంచిగా వేసిన తర్వాత దాన్ని దమ్ము పెట్టాలి. దమ్ము పెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు, 20 నుంచి 25 నిమిషాల్లోపు దమ్ అనేది అవుతుందండి. జాగ్రత్తగా చూసుకోవాలి, అడుగు మాడనివ్వద్దు. ఫస్ట్ మంట ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఎక్కువ అనేది పెట్టి తర్వాత మంటను అనేది తగ్గించాలండి. అప్పుడే అనేది మనకు నీట్గా వస్తుంది. ఇలాచీ పౌడర్, కొంచెం ధనియా పొడి మీద నుంచి వేసాము. ఆయిల్ అండి, నెయ్యి ఆయిల్ కలుపుకొని వేసుకోవాలి. పీసులు రైస్ అనేది విరిగిపోకుండా సాఫ్ట్గా రానికి. తర్వాత బిర్యానీ ఈ విధంగా దమ్ పెట్టుకోవాలండి. బిర్యానీ బాసన కింద పొయ్యికి ఆ మంటకు మధ్యలో ఏదైనా తవ్వ ఉంటే ఏదైనా ఉంటే పెట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా స్టీమ్ వచ్చిన తర్వాత వచ్చేంత వరకు బిర్యానీ దమ్లో ఉంచాలి. బిర్యానీ ఆ విధంగా స్టీమ్ వచ్చిన తర్వాత వెంటనే తీయొద్దండి. ఒక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఉంచాలి. ఇప్పుడే బిర్యానీ అనేది మంచిగా వస్తుంది. ఇలా తీస్తున్నాం కదా, ఈ విధంగా కింద వాటర్ కూడా లేవు. ఒకవేళ వాటర్ ఉంటుంటే ఇంకొక 5 నిమిషాలు పెట్టిరంటే పర్వాలేదండి, వాటర్ని ఇంకిపోతాయి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికింది. రైస్ కూడా ఎంత పొడుగు వచ్చింది, ఎంత లాగా, ఆ విధంగా అండి. ఎంత బాగుంది చూడండి, ముక్క బాగా ఉడికింది. సర్వ్ చేసుకొని కూడా బాగుంటుంది. కస్టమర్లు కూడా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఇంటి దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు అండి, పర్వాలేదు. కాకపోతే ఒక 2 గంటల నుంచి 2 గంటలు అనేది సమయానికన్నా ముందే మనం ఎప్పుడైతే తింటామో అని అనుకుంటామో ఒక 2 గంటల ముందు నుంచే దీన్ని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. బిర్యానీలో వాటర్ కూడా బరాబరి మసాలా అయింది. ఆ విధంగా బిర్యానీ తయారు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి రైస్ కూడా ఎంత బాగుంది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటుంటే ఆ అందం వేరు, వివాహ భోజనం అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు బిర్యానీ షార్వా అండి, బిర్యానీ షార్వా, చికెన్ సూప్ అంతే. గ్రేవీ అనేది చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చు అండి, మరి ఇట్లా అని కాదు. ఇదైతే చికెన్ షార్వా అండి. బిర్యానీ టేస్ట్ కొంచెం అటు ఇటు ఉన్న చికెన్ షార్వాలో బాగుంటుంది. ఇవి పొడి మసాలాలు అండి. పొడి మసాలాలు బిర్యానీలో వాడేవి ఇలాచీ పొడి, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, అలాగే మిరియాల పొడి, ఇవన్నీ మసాలాలు. ఇవన్నీ సరిపడని మసాలా క్వాంటిటీ అండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మంచి వీడియోలు అన్నీ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి.